హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకా దీపాలు అయితే ఉండిపోయి ఇంకా అలా క్లీన్ అయితే చేశాను. ఈజీగా కొద్ది వేడి నీళ్ళు వేసి కొంచెం టైట్ సరిపేసి వేడి నీటిలోనైతే దీపాలు వేసాను. చక్కగా జిడ్డంతా పోయి నీట్గా వచ్చేసింది. చూడండి, ఇది కోకోనట్ కబురికాయ దీపం చూడండి ఎంత బాగుందో. చూడండికి ఇదైతే నేను పూజ గదిలో కానీ లేదంటే తులసి దగ్గర అయితే పెడతాను. చాలా బాగుంటుంది. ఇది చూసారా, ఇది ఎంత బాగుందో. దీని మీద చిమ్నీ అయితే మొన్న గాలికి అయితే పోయింది, కింద పడిపోయి బ్రేక్ అయింది. ఈ చిమ్నీ పెట్టేసి దీపం పెడితే చాలా అఖండ జ్యోతిలాగా అలా వెలుగుతుంటుంది. నాకైతే చాలా ఇష్టం. చక్కగా ఒత్తు మార్నింగ్ 4 o'clock వెలిగిస్తే ఇంకా మార్నింగ్ మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వరకు ఉంటుంది. చక్కగా చాలా బాగుంటుంది, అలా వెలుగుతూనే ఉంటుంది. ఆయిల్ కూడా నిండయ్యాకలే కొంచెం వేస్తే చాలు, చిమ్నీతో అలా గాలి కారకుండా బాగుండేది. ఆ చిమ్నీ మొన్న గాలికైతే పడిపోయింది. నాకైతే ఒక సందేహం ఉంది. మట్టి దీపాలంట దీపం పెట్టవచ్చా లేదా అని. కొంతమంది పెట్టకూడదు అంటున్నారు. మరి నాకైతే మట్టి దీపాల్లోనే ఈజీగా పెట్టాలనిపిస్తుంది, దీపారాధన చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే మట్టి దీపాలే ఇష్టం. ఇత్తడివి పెట్టుకుంటాం, మట్టి దీపాలు కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కదా, కానీ పెట్టకూడదు అంటున్నారు. అయితే అన్ని దీపాలు అయితే ఇలా క్లీన్ చేశాను. చూడండి, చిన్న చిన్న బుడ్డి దీపాలు ఎంత బాగున్నాయో. మన దీపావళికి అయితే ముగ్గు మధ్యన పెట్టనీకి అయితే తీసుకున్నాను. చిన్న చిన్న దీపాలు మంచిగా ముగ్గేసి చుట్టూరుగా చిన్న చిన్న దీపాలు అయితే పెట్టాను. చూడండి ఎంత చిన్నది ఎంత బాగుందో. ఇంకా అన్ని దీపాలు ఇలా మంచిగా క్లీన్ చేశాను. వేడి నీటిలోని ఇంక మంచిగా జిడ్డన్నీ పోయింది చక్కగా. ఇంకా అన్నిటిని బాగా తుడిసి మళ్ళీ బాగా ఆరబెట్టుకొని మళ్ళీ దీపారాధనకి అయితే సిద్ధంగా ఉంచుకున్నాను. నాకైతే మట్టి దీపాలే ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. మట్టి దీపాలు పెట్టవచ్చా పెట్టకూడదా అనేసి. కబురికాయ దీపం అయితే చూడండి తులసి దగ్గర పెడుతుంటాను, ఎంత బాగుంటుందో.